జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత బాధితురాలపై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసింది. అసలు ఏమి సంబంధం లేకుండా జానీ మాస్టర్ను అన్యాయంగా ప్రేమ పేరుతో మోసం చేసి తిరిగి అమ్మాయి అసలు విషయాలు బయట పడడంతో జానీ మాస్టర్ దూరంగా పెట్టడంతోనే బాధితురాలు ఫిర్యాదు చేసింది అని అనేక విషయాలు బాధితురాలు ఫిలిం ఛాంబర్కు సంబంధించి ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం సంచలనంగా మారింది జానీ మాస్టర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఒక ఎత్తైతే, తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత ఫిలిం ఛాంబర్లో చేసిన ఫిర్యాదు కూడా చర్చనీయాంశంగా మారింది. వరుసగా జానీ మాస్టర్ అరెస్ట్ దగ్గర నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెలియచేయాలి మరి ఇందులో ఏం జరుగుతుంది అన్న అసలు విషయాలు. తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత ఫిలిం ఛాంబర్కి చేరుకున్నారు. దాదాపు ఒక పేజీ లేక ఒక ఫిర్యాదును ఫిలిం ఛాంబర్కు అందజేశారు. అన్యాయంగా భర్తను ఈ విషయంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ దగ్గర ఉన్న అమ్మాయి ఉందో ఆ అమ్మాయి అన్యాయంగా కంప్లైంట్ పెట్టింది. అసలు నిజాలేంటి, వాళ్ళిద్దరికి ఉన్న సంబంధాలు ఏంటి, అమ్మాయి ఎలా ఎంటర్ అయింది, వీరిద్దరికి సంబంధం ఏంటి, ఇలా ప్రతి విషయం పోస్టులు కూర్చున్నట్టుగా ఆ లెటర్లో జానీ మాస్టర్ భార్య సుమలత పేర్కొంది. ఏ రాశారు ఆ లెటర్లో, ఎందుకు ప్రస్తుతం అంత చర్చనీయాంశంగా జానీ మాస్టర్ భార్య సుమలత చేసిన లేఖ ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది? ఒకసారి చూద్దాం ఆ లేఖలో ఏముంది. చర్చనీయాంశంగా మారిన లేఖలో విశేషాలు ఏంటి అంటే, ప్రధానంగా జానీ మాస్టర్ని ప్రేమ పేరుతో నన్ను పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి అమ్మాయి తీసుకొచ్చేదని, ఈ విషయాన్ని తెలిసిన సుమలతనే ఎవరైతే ఉన్నారో సుమలత జానీ మాస్టర్ భార్య ఆత్మహత్య చివరికి చనిపోయే వరకు వెళ్ళారని, ఆ టైంలో తన భాయ్ మీరు నాకు వదిన అవుతారు, తన అన్నయ్య అవుతారు అంటూ కూడా పేర్కొనే మోసపు మాటలతో జానీ మాస్టర్ని ఇబ్బందులకి గురి చేసిందని తెలియజేశారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని పేరు కేవలం ఒక D2 వంటి షోలో ఈ అమ్మాయి డ్యాన్స్ వేయడంతో తననే ఒక స్థాయికి తీసుకొస్తానని ఉద్దేశంతో జానీ మాస్టర్ తను టెస్ట్ చేశాడు. ఆ తరుణంలో అప్పటికే జానీ మాస్టర్ ఒక ఉన్నత స్థాయిలో ఒక కొరియోగ్రాఫర్గా ఉన్న నేపథ్యంలో ఒక ప్రేమ అనే పేరుతో జానీ మాస్టర్ను గొడవలో వేసుకుని అవకాశాల కోసం కానీ లేక మరొక విధంగా కానీ పెట్టేదని ఒక్కొక్క విధంగా చెప్పాలంటే జానీ మాస్టర్ ఇంటికి కూడా రానివ్వకుండా కొన్ని సందర్భాలు జరిగేవని జానీ మాస్టర్ భారీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫిర్యాదుకు సంబంధించి తాజాగా ఈవిడ చేసిన ఈ ఫిర్యాదు అంతా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ ప్రేమ పేరుతో ఈ విధంగా ఇబ్బందులు పెట్టేదని, అంటే ఇదంతా గ్రహించిన జానీ మాస్టర్ అంటే గత కొంతకాలంగా ఏడాదిన్నర కాలంగా ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ పెట్టిన ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్ చెందిన అమ్మాయిని దూరంగా పెట్టారని ఏడాదిన్నర కాలంగా దూరం పెట్టడంతో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ సంబంధం లేని వారిపై ఇలా ఈ రకంగా ఇటువంటి తప్పుడు కేసులు బనాయించారు తప్ప ఇలా ఇందులో ఎటువంటి లేదు. మీడియా కూడా అనేక కథనాలు ప్రచురిస్తున్నారు, అనేక రకాలుగా తమ్ముళ్ళు పెడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి వాస్తవ పరిస్థితులు అంటూ కూడా మీడియాతో కొన్ని ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆమె పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరిగింది? గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంచి కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్కి మంచి పేరు అని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ చెందిన ఈ అమ్మాయి D2కి వచ్చి డాన్సులు చేసేది. ఆ తరుణంలో వీరిద్దరికి కూడా సంబంధాలు ఏర్పడే అదే తరుణంలో ఈ అమ్మాయికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వీరిద్దరు కూడా అంటే సోషల్ మీడియాలో ఉన్న కొన్ని షార్ట్స్ వీడియోలో కూడా ఇద్దరు కలిసి డ్యాన్సులు చేస్తున్న అనేక వీడియోలు ఒక వైరల్గా మారిన పరిస్థితి నెలకొంది. అయితే బాధితురాలు అయితే మాత్రం నన్ను జానీ మాస్టర్ నా మీద ఎక్కువగా అఘాయిత్యంగా పాల్పడ్డాడు, నన్ను ఇబ్బందులు గురి చేశాడు, నాకు వచ్చే అవకాశాలు లేకుండా లేవని బాధితురాలు గతంలో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత అయితే మాత్రం తన భర్తను లొంగ తీసుకుంది, ప్రేమ పేరుతో మోసం చేసింది. కేవలం అంటే ఇలా గొప్ప వాళ్ళని టార్గెట్ చేస్తూ అటువంటి వారిని లొంగ తీసుకోవడం వంటి విషయాలు గ్రహించిన జానీ మాస్టర్ ఏడాదిన్నర కాలంగా ఈ అమ్మాయిని దూరం పెట్టారంటూ కూడా పేర్కొంటున్నారు. ఈ తరుణంలో ఈ కంప్లైంట్ మరి ఫిలిం ఛాంబర్కి ఎవరైతే భార్య కంప్లైంట్ ఇచ్చిందో మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. ఒక పక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏదైతే గతంలో జానీ మాస్టర్పై ఈ బాధిత అమ్మాయి పెట్టిందో దానిపై పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది కూడా చివరి దశకి వచ్చిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. కాబట్టి అందులో ఈ జానీ మాస్టర్ ఏం చెప్పారు, ఆ అమ్మాయికి తనకే ఉన్న సంబంధాలు కూడా చాలా బయట పెట్టారు అన్న విషయాలు కూడా ఆఫ్ ద రికార్డ్గా కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. చూడాలి మరి పరంపర ఫిర్యాదులు ఒక టెస్టులు జానీ మాస్టర్కి సంబంధించి నెలకొంటున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది. ముఖ్యంగా జానీ మాస్టర్ భార్యకి కానీ పిల్లలు కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఎవరైతే ఉత్తరప్రదేశ్ చెందిన అమ్మాయి ఉందో
తనకి తన తల్లి ఇద్దరు కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. వారిదే ఉమ్మాటికి బాధ్యత. గతంలో కూడా నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఒడిగట్టాను. ఆ తరుణంలో నువ్వు నాకు బాబీ, తను నాకు బాయ్, నాకు అన్నయ్య వదినలతో సమానం, ఎందుకు అలాంటి చేస్తున్నట్టు కూడా ఉందని. కానీ ఖచ్చితంగా ఈ ప్రేమ పేరుతో మాస్టర్ని తీవ్ర ఇబ్బందులు గురి చేసింది. నివాసానికి కూడా రావడానికి, తన నివాసానికి తనకి రావడానికి కూడా భయపడే పరిస్థితులు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ గ్రహించిన మాస్టర్ తన పని తాను చూసుకుంటూ ఉండగా 7.5 కాలంగా దూరంగా ఉండడంతో ఇలాంటి కంప్లైంట్ పెట్టి కేవలం కక్షపూరిత కంప్లైంటే తప్ప ఇందులో ఏదీ లేదంటూ ఫిలిం ఛాంబర్లో ఇచ్చిన ప్రత్యేకమైన లేఖ చూడాలి. ఫిలిం ఛాంబర్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఈ విషయం మీద ముందుకు వెళ్తుందా. మరోపక్క పోలీసులు కూడా జానీ మాస్టర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి అందులో ఆయన సెల్లో వాడిన డేటా కాల్స్ కావచ్చు, ఆయన దగ్గర వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, అలాగే విధంగా అమ్మాయి ఇచ్చిన ప్రూఫ్స్ ఇవన్నీ పరిగణలో తీసుకుని మొత్తంగా ఇందులో ఏ నిజం అనేది బయటకు వస్తుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య ఇచ్చిన కంప్లైంట్ చర్చనీయాంశంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో. న్యూస్ 18 సూర్యప్రకాష్.